హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టెక్ టెస్ట్ కంపెనీకి సంబంధించినటువంటి మినీ ఓటీడీఆర్ గురించి తెలుసుకుందాం. దాని అన్బాక్సింగ్ మరియు దాని స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం. దానికంటే ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి అంశం మీకు నోటిఫికేషన్ల రూపంలో రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ టచ్ 18 ఛానల్. ఈరోజు మనమైతే ఆప్టికల్ ఫైబర్ ఓటీడీఆర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ డివైస్ అండి. సో మనమైతే ఈరోజు దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. టెక్ టెస్ట్ అనే కంపెనీకి సంబంధించిన డివైస్ అయితే మనం పర్చేస్ చేశాము. ఈరోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాము. అలాగే దీనివల్ల మనకు ఉపయోగం ఏంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఏంది అన్ని విషయాలు కూడా మనం ఈరోజు అయితే క్లియర్గా తెలుసుకోబోతున్నాము. ముందుగా మనం బాక్స్ని చూసుకున్నట్లయితే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. బాక్స్ అయితే మీరు లోపల ఆ ఓటీడీఆర్ మిషన్ ఎలా ఉందో మీరు ఇక్కడ డిజైన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఓటీడీఆర్ అంటే మనకు ఫుల్ ఫామ్ ఏంటంటే ఆప్టికల్ టైమ్ డొమైన్ రిఫ్లెక్టోమీటర్. అంటే ఇది ఎక్కువ శాతం మనకి ఫైబర్ బ్రాడ్బ్యాండ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైబర్ టెక్నాలజీ పైన వర్క్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇది కొత్త వాళ్ళకైతే ఇది చాలా కొత్తగా అనిపించవచ్చు, కానీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్ ఇది. సో ఇదేంటంటే మనకి ఫైబర్ బ్రాడ్బ్యాండ్ అనేది ఇస్తుంటారు కదా, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ కాలంలో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ అయితే తీసుకుంటుంటారు. బ్రాడ్బ్యాండ్ అంటే ఏం లేదు, ఇంటర్నెట్ కనెక్షన్. సో ఆ ఇంటర్నెట్ కనెక్షన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఏంది అనేది మనకు చాలా మందికి తెలియదు. ఏంటంటే ఇది ఫైబర్ త్రూ వస్తుంది మనకి. టవర్ నుంచి ఒక ఆపరేటర్ వాళ్ళ యొక్క స్టోర్ రూమ్కి, తర్వాత అక్కడ నుంచి మన ఇంటికి ఫైబర్ త్రూలో మనకి కనెక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడైనా మనకి ఫైబర్ ఇంటర్నెట్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏమైందో మనకి యూజర్కి అయితే తెలియదు బయట ఏం జరుగుతుందో. సో ఆపరేటర్లు దీన్ని యూజ్ చేస్తుంటారు. సో ఏంటంటే ఇది బయట మనకు ఫైబర్ ఎక్కడ కట్ అయింది, లేకపోతే ఫైబర్లో ఎక్కడ డిస్టర్బెన్సెస్ వచ్చాయి అనేది తెలుసుకోవడానికి ఆ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఇచ్చే ఆపరేటర్లు దీన్ని యూజ్ చేస్తుంటారు. మనకు ఫైబర్ అంటే చాలా చిన్నగా వెంట్రుక మందం ఉంటుంది. అలాంటి ఫైబర్ కూడా ఎక్కడ కట్ అయింది, కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కట్ అయింది అనే విషయాన్ని అయితే వాళ్ళు ఈ మిషన్ని ఉపయోగించి తెలుసుకుంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మిషన్ ఫ్రెండ్స్. మనమైతే దీని గురించి తెలుసుకుందాం. ఇది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ వచ్చేసి కంపెనీ ఎంఆర్పి అయితే దీనిపైన 75,000గా ఉంది. బట్ మనకైతే చాలా డిస్కౌంట్లో వచ్చింది ఇది కంపెనీ నుంచి. ఎందుకంటే మనం కొంచెం ఆపరేటర్స్ సైడ్ నుంచి కొంచెం ఎక్స్క్లూజన్ ఉన్నందుకు మనకైతే ఇది 30,000కి అయితే మనకు వచ్చింది డిస్కౌంట్ ప్రైస్లో. సో ఈ బాక్స్ అయితే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆప్టికల్ టైమ్ డొమైన్ రిఫ్లెక్టోమీటర్. ఇది బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్లు ఫైబర్లో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తుంటారు. ఇప్పుడైతే నేను దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. దీని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము. కానీ దాన్ని పూర్తి వివరాలు తెలుసుకోవడానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా విలువైనది. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం ద్వారా మేము ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తాం. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మీరు. సో ఇది మనమైతే ఫస్ట్ అయితే ఇప్పుడు ఇలా అన్బాక్స్ చేశాము దీన్ని. ఇప్పుడు నేను బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ముందుగా మనకి ఓటీడీఆర్ మిషన్కి ఛార్జింగ్ ఆ విషయంలో అయితే ఛార్జింగ్ మనం ఎక్కించడానికి అయితే ఒక ఛార్జర్ అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. డేటా కేబుల్ ఇది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ డేటా కేబుల్ ఇక్కడ USB-C టైప్లో ఉంది. సో ఛార్జర్ కూడా ఉంది. ఇక నెక్స్ట్ పాయింట్స్కి వచ్చేసరికి మనకు సో ఇక్కడ మనకైతే ఇంకో ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది. ఇదేంటంటే వైర్ ట్రాకర్ రిసీవర్. ఇది ఎందుకోసం యూజ్ అవుతుంది అంటే మనకి ఎప్పుడైనా సరే ఆపరేటర్ కనెక్షన్లు ఇచ్చినప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్లకు అయితే కనెక్షన్లు ఇస్తుంటారు. అట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఏ కస్టమర్ది ఏ వైర్ అని తెలుసుకోవడం, క్యాట్-5 కేబుల్ విషయంలో ఏ కస్టమర్ది ఏ వైర్ ఉందనేది తెలుసుకోవడం అయితే ఆపరేటర్కు చాలా ఇబ్బంది అవుతుంది. సో అలాంటి సమయంలో మన ఆపరేటర్లకి వైర్ ట్రాకర్ రిసీవర్ అనే ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ అవుతుంది. ఈ డివైస్ ద్వారా అవతల సైడ్ రిసీవర్ సైడ్ ఇది ఉంటుంది, ఇంకొక సైడ్ ట్రాన్స్మిటర్ సైడ్ ఇంకొక డివైస్కి అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని యూజ్ చేసి మనం ఏ కనెక్షన్ ఎవరిది, ఏ వైర్ ఎవరింటికి కనెక్షన్ వెళ్ళింది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ వైర్ ట్రాకర్ రిసీవర్ అనేది ఆ రకంగా మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. మనం ఒకసారి క్లియర్గా ఓపెన్ చేస్తున్నాను నేను. ఎక్సలెంట్. మనమైతే ఓపెన్ చేస్తే దానికి ఓటీడీఆర్ మిషన్కి అయితే చాలా బ్యూటిఫుల్ పౌచ్ బ్యాగ్ అయితే ఇచ్చినట్టున్నారు క్యారీ చేయడానికి. అంతేకాకుండా ఓటీడీఆర్ ప్రొటెక్షన్ కోసం కూడా ఈ బ్యాగ్ చాలా ఉపయోగపడుతుంది. నీట్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్యాగ్ అయితే, క్యారీ బ్యాగ్. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో.
ఇంకా బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేశారో మనం ఒకసారి అయితే అబ్జర్వ్ చేద్దాం. యూజర్ మాన్యువల్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ యూజర్ మాన్యువల్ మనకి ఈ డివైస్కు సంబంధించి మనకి ఏ విషయం తెలియకపోయినా సరే ఇందులో చూసి మనం తెలుసుకోవచ్చు. ఇది ఇచ్చేది కూడా అందుకే, మనకు ఏ విషయం తెలియకపోయినా, ఇప్పుడు ఫైబర్ ఎలా కట్ అయినప్పుడు ఎక్కడ కట్ అయిందని తెలియకపోయినా మనం దీన్ని చూసి యూజర్ మాన్యువల్లో చూసి ఆ మెషిన్ని ఆపరేట్ చేయొచ్చు, సెటప్ ఎట్లా అనేది తెలుసుకోవచ్చు. తర్వాత సిగ్నల్ పవర్ ఎంత వస్తుంది, డేంజర్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఆప్టికల్ ఫైబర్లో లాస్ ఎక్కడ ఉంది, లాస్ టెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ, ఓటీడీఆర్ టెక్నాలజీ అంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మనం యూజర్ మాన్యువల్లో చూసి తెలుసుకోవడంలో తప్పైతే ఏం లేదు. సో ఇంకా మనం బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. మనకైతే ఒకటి ఇది ఆపరేషన్ మాన్యువల్కి అయితే ఒక సీడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ప్రకారం మనం ఇంకా తెలియకపోతే ఏదైనా చూసుకోవచ్చు. ఫైబర్ సెట్టింగ్ ఇన్ స్ప్లైసర్, ఇట్లా రకరకాల మనకు స్పెసిఫికేషన్లకు సంబంధించిన స్టేట్మెంట్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనం తెలియనప్పుడు చెక్ చేసుకొని మనం డివైస్ని అయితే ఆపరేట్ చేయడానికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి ఇవి. సో ఇప్పుడైతే నేను ఇంకా డివైస్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, క్లియర్గా చూడండి మీరు కూడా. మనం క్యారీ చేయడానికి కూడా బెల్ట్ ఇది, మనం ఒక భుజానికి తగిలించుకొని ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది ఇది ప్రొటెక్షన్ పర్పస్లో. సో ఇప్పుడు నేనైతే ఇది ఓటీడీఆర్ మెషిన్ అయితే ఓపెన్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది డిజైన్ అయితే ఎక్సలెంట్ మెషిన్ అని చెప్పొచ్చు. టెక్ టెస్ట్ కంపెనీ నుంచి తీసుకున్నాం మనం ఇది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 75,000 ఉంది మార్కెట్లో, బట్ మనకైతే ఆఫర్లో 30,000కి వచ్చింది ఇది. సో మినీ ఓటీడీఆర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కంపెనీ పేరు కూడా టెక్ టెస్ట్, దీని పేరు మోడల్ నెంబర్ TT800U, దీని పేరు. సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కంపెనీని మనం కన్సల్ట్ కావచ్చు దీనికి సంబంధించి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి ఒక అద్భుతమైన డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎల్ఈడి డిస్ప్లే ఫ్రెండ్స్ ఇది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఆన్ అండ్ ఆఫ్ కోసం ఒక బటన్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా మనం ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో తెలుసుకోవడానికి ఒక ఎల్ఈడి లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఛార్జ్ కోసం అయితే ఒక లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత మనం ఫైబర్ కట్ అయినప్పుడు మనకు ఫైబర్లో లాస్ కానీ ఏవైనా ఫాల్ట్స్ వచ్చినప్పుడు చెక్ చేసే టైంలో ఎక్కడ ఏంది అని చూసుకోవడానికి కొన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఈ మినీ ఓటీడీఆర్ని నేను ఇంకా ఇక్కడ కొన్ని పోర్ట్స్ ఉన్నాయి, అవేంటో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను పోర్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఏవో పోర్ట్స్ అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 పోర్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ది వచ్చేసి ఓటీడీఆర్ పోర్ట్ అంటారు దీన్ని. సో మనకి ఏంటంటే ఈ పోర్ట్ మనం ప్యాచ్ కార్డ్ని దీనికి కనెక్ట్ చేసినప్పుడు మనకి ఎప్పుడైనా ఫైబర్ ఫాల్ట్ ఉందని మనకు తెలిసినప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళి సో మనం ఫైబర్ని ప్యాచ్ కార్డ్కి స్ప్లైస్ చేసి ఆ ప్యాచ్ కార్డ్ని ఇక్కడ పెడితే మనకి రిమైనింగ్ సైడ్ ఫైబర్ ఎక్కడ ఫాల్ట్ వచ్చింది, ఎంత దూరంలో ఫైబర్ డ్యామేజ్ అయింది అనేది అయితే ఇక్కడ దీన్ని ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. సో ఇంకొక పోర్ట్ వచ్చేసి విఎఫ్ఎల్. ఈ విఎఫ్ఎల్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఫైబర్ ఎంత దూరంలో ఫాల్ట్ వచ్చింది అనేది అయితే తెలుసుకున్నాం కదా. అప్పుడు ఆ డిస్టెన్స్ ఓకే అయిన తర్వాత మనం అక్కడ వెళ్ళిన తర్వాత కరెక్ట్ లొకేషన్ గుర్తుపట్టడానికి ఈ విఎఫ్ఎల్ యూజ్ అవుతుంది. ఎలా అంటే మనం ప్యాచ్ కార్డ్ దీనికి కనెక్ట్ చేసినప్పుడు దీని నుంచి రేస్ అయితే వెళ్తాయి. ఆ రేస్ వెళ్ళినప్పుడు మనం అక్కడ ఫైబర్ ఫాల్ట్ లొకేషన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్. ఇది ఇంకొకటి ఓపిఎం అనేది ఏంటంటే మన ఫైబర్లో ఎంత పవర్ ఉంది అనేది తెలుసుకోవడానికి అయితే ఈ ఓపిఎం అనేది యూజ్ అవుతుంది. ఇది ఈ 3 పోర్ట్ల గురించి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఇక్కడ రెండో సైడ్ చూస్తే ఇంకొక 2 పోర్ట్స్ అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ LAN 1 LAN 2. ఈ LAN 1 LAN 2 ఏంటంటే ఇవి కాపర్ కేబుల్స్కి సంబంధించినవి. ఇప్పుడు మనం ఏదైనా కాపర్ కేబుల్ని CAT5 కేబుల్ అని కూడా అంటారు. సో ఆ CAT5 కేబుల్స్లో మొత్తం 8 లీడ్స్ ఉంటాయి. ఈ CAT5 కేబుల్లో ఉండే 8 లీడ్స్లో ఏదైనా లీడ్ పనిచేయనప్పుడు ఏ లీడ్ పనిచేయట్లేదు అనేది మనం ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ టెక్నాలజీ. సో ఈ LAN 1కి మనం CAT5 కేబుల్ 1 సైడ్ అయితే పెడతాము, ఇంకో 1 సైడ్ ఇక్కడ మనకు ఒక ఇదైతే ఇస్తారు ఒక ప్రోడక్ట్. సో దీనికి కనెక్ట్ చేస్తాము. CAT5 ఒక ఎండ్ ఏమో ఇక్కడ, ఇంకో ఎండ్ ఏమో ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు మనకి ఏ లీడ్ ఫెయిల్ అయింది అనేది చెప్పేసి మనకి ఇక్కడ షో చేస్తుంది. సో ఇంకొక పోర్ట్ వచ్చేసి ఇది అనదర్ LAN 2 పోర్ట్. ఇది ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా,
ఈ ల్యాండ్ 2 కేబుల్ ఏంటంటే మనం క్యాట్ 5 కేబుల్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో క్యాట్ 5 కనెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏ కనెక్షన్ ఏ ఇంట్లో ఉంది, ఏ వైర్ ఏ ఇంట్లో నుంచి వచ్చింది అని తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఎలా అంటే వన్ సైడ్ ఈ క్యాట్ 5ని ఈ పోర్ట్లో పెడతాము, ఇంకో అనదర్ సైడ్ మనం ఏం చేస్తామంటే అవన్నీ ఒక సెటప్ వైర్లన్నీ ఒక పాయింట్ దగ్గరికి వచ్చింటాయి కదా అపార్ట్మెంట్లో, ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనం ఈ ప్రోడక్ట్ని ఈ బటన్ ఇలా నొక్కి పట్టి ఆ వైర్ల దగ్గర ఇలా పెట్టినప్పుడు మనకు అలారం సౌండ్ అయితే వస్తుంది. ఏ వైర్ దగ్గర అలారం సౌండ్ వస్తుందో ఆ వైర్ ఈ ఇంట్లో కనెక్ట్ అయినట్టు, అంటే ఈ పోర్ట్ మనం ఎక్కడ పెట్టామో ఆ ఇంట్లో కనెక్ట్ అయినట్టు తెలుసుకోవచ్చు. సో ఇది ఈ 2 పోర్ట్ల వల్ల యూజ్ మనకి. సో ఇంకా ఇక్కడ ఇంకా ఒక పోర్ట్ చూస్తే మనం USB పోర్ట్, ఇది ఛార్జింగ్ కోసం యూజ్ అవుతుంది మనకి. ఇంకా చూస్తే ఇక్కడ మనకి మైక్రో మెమరీ కార్డు ఫీచర్ కూడా ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మెమరీ కార్డు కూడా మనకి యూజ్ అవుతుంది ఈ ప్రాసెస్లో. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి. నెక్స్ట్ దీన్ని ఒక ప్రాక్టికల్గా అయితే మనం అయితే దీన్ని చేసి చూద్దాము. ఆ ప్రాక్టికల్గా చేసేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చేసుకుందాము. ఇప్పుడైతే దీని సెటప్ అన్బాక్సింగ్ అయితే చూసాం కదా. సో నెక్స్ట్ అయితే మనం ప్రాక్టికల్గా దీన్ని ఎలా చేయాలి, ఫైబర్ని యూజ్ చేసి ఒక ఫైబర్ ఎక్కడైనా ఫాల్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫాల్ట్ ఎక్కడ ఉంది ఏంది అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. అంతేకాకుండా దీని సెటప్ని కూడా చూద్దాము నెక్స్ట్ వీడియోలో. సెటప్, ఫైబర్ ఫాల్ట్ ఫైండ్ అవుట్ ఎలా చేయాలి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలోనే చూద్దాము. ఈ వీడియోని అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయడం ద్వారా మేము ఇలాంటి ఇంకా టెక్నాలజీకి సంబంధించిన విషయాలు ఎన్నో మీకైతే తెలియజేయడానికి అయితే మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.